ముంజకాయల కాలం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనకి వచ్చేది పండ్ల కాలం అండి. అందుకని చెప్పి మేమైతే కాయలకైతే వచ్చామండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఎలా చేస్తాం మీరు రాండి అయితే చూద్దాము. కొన్ని చెట్లకైతే పండు, కొన్నికైతే పండలేదు. అవి వాటిని వెళ్తున్నాము. దొరకలేదు ప్రస్తుతానికైతే. కాయలే ఉన్నాయి కానీ బర్రెలు తినేస్తున్నాయి. బర్రెలు ఆవులు ఇప్పుడు ఎక్కువైపోయినాయి ఇక్కడ. మనమైతే వెతుకుతున్నాం కదా తాటి పండు. ఇది ఫ్రెండ్స్ ఒక పండు ఉంది. ఈ పండు ఫ్రెష్ కాదండి. ఇది చూసారు కదా మీ ఇక్కడ ఎర్రగా ఉంది కదా, అలాగుంటే అది పండుది ఫ్రెష్ది కానట్టేను. ఇది మనకి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకొక అయితే చూద్దాము. ఇదైతే ఫ్రెష్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ వైట్గా ఇలాగా ఉంటే ఆ కాయలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ కాయ అయితే మనం తీసుకెళ్దాము. ఇదిగో ఫ్రెండ్స్, ఒక గెలైతే నరికాము. ఇవైతే చెక్కలండి. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. ఇవైతే పండు. చూడండి ఫ్రెండ్స్, పండుని అయితే మనం చీల్చేయచ్చు కదా, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇదైతే చెక్క అండి. దీన్ని అయితే మనం ఏలు పెట్టి మనం ఏం చేయలేము దాన్ని. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే బాగుంది కదా, ఇది మనం తినొచ్చు. ఇది కూడా ఓకే ఫ్రెండ్స్, పనికి వస్తుంది. ఇది కుదరు ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం తక్కువగా ఉంది, అందువల్ల మనకైతే ఆ కాయ వద్దు. ఇది కూడా అనవసరం ఫ్రెండ్స్, అసలు బాగాలేదు ఇది. ఇది పర్వాలేదు ఫ్రెండ్స్. మొత్తానికైతే మనకైతే దొరికింది 3 కాయలను. ఇవైతే మనం పదం ఫ్రెండ్స్ కాల్చుకుందాం. మనం ఇప్పుడైతే వీటిని తీసేసుకొని మనం అయితే ఇప్పుడు కాల్చుకుందాము. ఇలా తీసేసుకొని పారేసుకుందాం ఫ్రెండ్స్. కాయలు అయితే ఇలా సెట్ చేసుకోవాలా. మామూలుగా ఇలాగ పెడతారు కొంతమంది, అలాగ పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇలాగ పెడితే ఈ పక్క మనం తినేది ఈ పక్క బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా కాలద్దు కాబట్టి అందువల్ల ఇట్లా పెడతాము. వీటినైతే మనం చెలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కాయ చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఇదైతే బాగా పండు ఉంది ఫ్రెండ్స్. మేము ఇలాగే పెట్టుకుందాం, దూరం పెట్టుకుని కొంచెం గ్యాప్ పెట్టుకుందాము. ఈ విధంగా అయితే మనం తెచ్చిన కాయలు సెట్ చేసుకున్నాము. వీటిని కాల్చేదానికి మనకైతే మట్టలు అవసరం. ఆ మట్టలను అయితే మా వాళ్ళు తెస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళైతే మట్టలు తెస్తున్నారు. మట్టలు తీసుకున్న తర్వాత మేమైతే వాటిని కాలుస్తాము. రండి అన్నీ ఇక్కడ తీసుకురండి. బుసుకు తీసుకురా బొస్తే. అదే తీసుకురా, తీసుకురా. తీసుకో, 2 మట్టలు తీసుకురా. గాలి అయితే ఈరోజు ఏందో ఫ్రెండ్స్ విపరీతంగా దోలుతుంది ఈరోజు. బాగా ఇంకా కదండి. మట్ట పెట్ట ఒకటే ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్క మట్ట వేసుకున్నాము. మరి పెద్ద మంట వేస్తే మనకు కాయ పుక్కులు అయిపోతాయి. మనం తినేదానికి ఏమన్నా మనకి. చూస్తున్నారు కదండి, కాయ చూడండి ఒక పక్క ఎలా మాడిపిద్దో. మనం వేసింది ఒక మట్టకే వేసింది, అయినా కానీ కాయ చూడండి ఎలా మాడిపోయింది. ఇప్పుడైతే ఒక కాయ ఒక పక్క తాగిపోయింది కదా, మనం అయితే వాటిని పెట్టుకున్నాం ఈ సైడ్కి. అలాగ అటు ఇటు తిప్పి పెట్టుకుంటే కాల్తుంది రస్. ఇది పండు అండి.
పండు అయితే తొందరగా ఆగిపోతుంది. ఈ కాయ చూడండి అసలు సరిగా తగలదు ఈ కాయకి. దీన్ని కూడా మనం తిప్పి పెట్టుకున్నాము. చేతులు కాలిపోతున్నాయి బాయ్. ఇది కాలిపోయిందండి. దీని మీద మనం మామూలుగా పెట్టుకున్నాం. ఈ చేతులు కాల్చినేసి నేను మంట అండి, ఇంకో మంట పెట్టండి. మండిందిలే. మళ్ళీ అయితే ఇంకో మంట వేసాము. మనం వేసిన ఒక మంటకే కాయలు చాలా వరకు మారిపోయాయి. చూడాలి మనకు లాస్ట్ కూడా కాయలు పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి, మనం కాయలు అయితే కాలిపోయినాయి. బొగ్గులు అవుతాయి అనుకున్నాము, కాకపోతే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీటిని బయటికి తీసుకుందాము. కాలేజ్ కార్తీక కాయలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే వీటిని తీసుకొని బయటకి తీసుకున్నాము. కాయలు మటుకు బాగా వేడిగా ఉన్నాయి. ఇంకా బొగ్గులు అవుతాయి అనుకున్నాను, కాకపోతే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడైతే పెట్టుకున్నాము. పండు అయితే అక్కడే ఉంది. కదా చూడండి ఫ్రెండ్స్, ఈ కాయలకైతే మనం తోలు తీసుకొని మనం తిన్నాము అండి. మనం ఈ విధంగా ఈ నల్లగా ఉంది కదా, అది మొత్తం అయితే మనం కత్తి అయితే తీసుకోవాలి. మనం కాయకి అయితే తోలు తీసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే మనం కాయకి తోలు తీసుకోవాలా. ఇప్పుడైతే మనం తినేదానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. కాయ టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాము. పర్వాలేదు ఫ్రెండ్స్, కాయకి కూడా కండ ఎక్కువగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, లోపల ఎంత ఎర్రగా ఉందో. కాయ అయితే బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మనమైతే ఇప్పుడు పోసి అందరికీ ఇచ్చేద్దాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదైతే పండు. దీని అయితే మనం కొయ్యవలసిన అవసరం లేదు, చేత్తో అయినా సరే మనం ఇలాగైతే లాగేయచ్చు. ఇదైతే చెక్కండి. దీన్ని మనం ఖచ్చితంగా కొడవలతో అయితే కొయ్యాల్సిందేను. దీన్ని కొయ్యిపోయినా పర్వాలేదు. మామూలుగా అయితే ఈ విధంగా అయితే మనం పీక్కొని తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం.